మెగా అభిమానుల్లో అస్పష్టతను, అయోమయాన్ని చిరంజీవి తెరదించారు. జనసేనకు 5 కోట్ల విరాళం ఇవ్వడం ద్వారా తన సపోర్ట్ జనసేనకేనని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అయింది. తమ్ముడు పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏమిటని ఉండొచ్చు, కానీ ఎన్నికల ముంగిట ఇదో కీలక పరిణామంగా చూడొచ్చు. చిరంజీవిని అభిమానించేవారు పవన్ ని వ్యతిరేకిస్తుంటారు. పవన్ అభిమానించేవారు చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారు. బాహాటంగా విమర్శలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి చిత్ర పరిశ్రమ కోసం సన్నిహితంగా మెలిగారు. దీంతో చిరంజీవి విషయంలో జనసేనలో ఒక రకమైన అభిప్రాయం నెలకొంది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా అభిమానులంతా ఏకతాటిపై నడవాలని చెప్పినట్టుగా అయింది. ఆది నుంచి జనసేనపై ఒక అపవాదు ఉంది. పవన్ ను అభిమానించేవారు ఓట్లు వేస్తే చాలు, ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని విశ్లేషణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే చెప్పుకొచ్చారు. అటువంటిది మెగా అభిమానులను ఏకతాటిపైకి తెస్తే దాని ఫలితం వేరేలా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి అదే పనికి పూనుకున్నారు. జనసేనకు భారీ విరాళం ఇవ్వడం ద్వారా మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపించారు. అభిమానుల్లో వర్గాల వల్ల ఓట్ల చీలిక జరిగి వైసీపీకి మేలు జరుగుతుందని ఉద్దేశంతోనే చిరంజీవి తమ్ముడికి పూర్తి మద్దతు ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులు పవన్ కి అండగా నిలవాలన్న సంకేతాలు చిరంజీవి పంపినట్టు అయింది. ఇప్పటి వరకు చిరంజీవి చాలా మందికి విరాళాలు ఇచ్చారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేశారు. కానీ అది ఎప్పుడూ బయట పెట్టేందుకు ఇష్టపడలేదు. అంతెందుకు, చిరంజీవి కంటే ముందు నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ సైతం జనసేనకు విరాళాలు ఇచ్చారు. కానీ వారు తమ పనిని సైలెంట్ గా చేశారు. అయితే ఎప్పుడూ సైలెంట్ గా విరాళాలు ఇచ్చే చిరంజీవి మాత్రం ఈసారి తమ్ముడికి బాహాటంగానే చెక్కు అందించారు. దీన్ని ఒక కార్యక్రమంలా నిర్వహించారు. పవన్ కు కేవలం ఆర్థికంగానే కాదు, అన్ని రకాలుగా తమ కుటుంబ మద్దతు ఉంటుందని తెలిసేలా చేశారు. మెగా అభిమానుల విషయంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా అయోమయం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈసారి చిరంజీవి జాగ్రత్త పడ్డారు. జనసేనకి భారీ విరాళం ఇచ్చి అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. మరి మెగా అభిమానులు ఏకతాటిపై నిలుస్తారో లేదో చూడాలి.